హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది ఉమేష్ జర్నీ ఛానల్. నేను మీ ఉమేష్ని. ఈరోజు మీకు హైదరాబాద్లో ఫేమస్ టెంపుల్స్లో ఒకటైన హనుమాన్ టెంపుల్ని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఆ టెంపుల్ ఎక్కడ ఉంది, టెంపుల్ ఒక చరిత్ర ఏంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి. ముందుగా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ దేవాలయమే కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ మనం చేరుకోవడానికి ఎంజీబీఎస్ కానీ జేబీఎస్ నుంచి కానీ మనకు మెట్రో సర్వీస్ ఉప్పల్ వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి మనం హైదరాబాద్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మనకు క్యాబ్ సర్వీసెస్, బస్సు, బైక్ ట్యాక్సీ, ఈ విధంగా డిఫరెంట్ సర్వీసులన్నీ ఇక్కడికి చేరుకోవడానికైతే అందుబాటులో ఉంటాయి. ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఎల్బీ నగర్ దాటిన తర్వాత మనకు టచ్ అవుతుంది. ఈ టెంపుల్కి చాలా విశిష్టత, అంటే చాలా గొప్ప చరిత్ర అయితే ఉంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మనకి ఈ టెంపుల్కి సంబంధించిన చరిత్ర కానీ, టెంపుల్ లొకేషన్ కానీ ఇలాంటి అన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఈ టెంపుల్ చరిత్ర చూసుకున్నట్టయితే ఔరంగజేబు అని మనము చరిత్ర పుస్తకాలు అయితే చదువుకొని ఉంటాం. ఆ రాజు ఒకసారి ఈ టెంపుల్ని ధ్వంసం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు ఒక సౌండ్ అయితే వినవడం జరిగింది. అదేంటంటే ఏ మందిర్ తోడ్నా హై తో కర్మాన్ ఘాట్ అనే సౌండ్ అయితే వినవడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ఆలయాన్ని నువ్వు ధ్వంసం చేయాలనుకుంటే నీ యొక్క మనసుని దృఢం చేసుకో, అంటే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన అర్థం. దాన్ని ఆ విధంగా తెలియజేయడంతో ఆయన బెదురుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అలాగే ఇంకో చరిత్ర కూడా ఉంది. అదేంటంటే రెండో ప్రోలరాజు వారి హయాంలో ఆయన ఈ రూటుగా వెళ్తున్నప్పుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఒక రాత్రి నుంచి రామనామ జపం అయితే వినడం జరిగింది. అదేవిధంగా ఆయన ఒక కళలో కూడా ఆ యొక్క రామనామం వినబడ్డ చోటున ఆలయాన్ని అయితే నిర్మించమని చెప్పి ఆంజనేయ స్వామి కళలో వచ్చి కనిపించడం అయితే చెప్పడం అయితే జరిగిందని చరిత్ర పుస్తకాల్లో ఈ టెంపుల్ యొక్క చరిత్రలో ఉన్నాయి. అప్పుడు వాళ్ళు టెంపుల్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇదే టెంపుల్ యొక్క చరిత్ర. ఇది సుమారుగా 950 సంవత్సరాల క్రితం నాటి ఆలయం ఇది. ఈ టెంపుల్కి మనకు శనివారం, మంగళవారం సమయాల్లో చాలామంది భక్తులు అయితే విజిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది సిటీ మధ్యలో ఉంది కాబట్టి భక్తులు డైలీ ఉంటారు. కాకపోతే శని, ఆదివారాలు, శని అంటే వీకెండ్స్ టైమ్స్, ఫెస్టివల్ టైమ్స్ చాలామంది ఉంటారు. ఇక్కడ మనకు శివుని ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం ప్రధానం. తర్వాత సరస్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర ఆలయం, ఈ విధంగా వేరు వేరే ఆలయాలు కూడా వీళ్ళు ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ టెంపుల్ యొక్క ఏమైనా పూజలు, ప్రత్యేక పూజలు, ఆంజనేయ స్వామి జయంతి నాడు ఈ విధంగా ఏమైనా పూజలు నిర్వహించాలనుకుంటే ఈ టెంపుల్ యొక్క వెబ్సైట్ కూడా మనకు గూగుల్లో అందుబాటులో ఉంటుంది. అందులోకి వెళ్ళి ఆన్లైన్లో పూజకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకొని ఆ డేట్లో వచ్చి మనం పూజలు అయితే నిర్వహించుకోవచ్చు. మీరు కూడా ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో వచ్చి అయితే దర్శించుకోండి. అదే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. చాలా విశాలమైన ప్రదేశం ఇది. పార్కింగ్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ గవర్నమెంట్ కానీ, ఆలయ సభ్యులు కానీ వీళ్ళు అన్ని వసతులు అయితే భక్తులకు కల్పించడం అయితే జరుగుతుంది. చాలా నీట్ అండ్ క్లీన్గా కూడా ఉంటుంది టెంపుల్. అదేవిధంగా మనకు ఈ రామోజీ ఫిలిం సిటీ, ఈ విజయవాడ, ఈ రూట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ టెంపుల్కి చేరుకోవడానికి మనకు హయత్ నగర్ ఆ విధంగా ఇక్కడ కూడా చేరుకోవచ్చు.
ఆఫ్టర్ దర్శనం తర్వాత మీరు కూర్చోవడానికి కూడా ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది. ఇదే ప్రధాన ఆలయం మీకు ఇప్పుడు జూమ్లో కనిపిస్తున్నది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి చూసినందుకు అందరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.